ఇండస్ట్రీలో 2 పెద్ద సినిమాల మధ్య పోటీ జరగడం సర్వసాధారణం. కానీ ఈ స్టార్ హీరోల మధ్య పోటీ సినిమాల మధ్య కాకుండా అభిమానుల మధ్య జరుగుతుంది. అందులోనూ ఈసారి ఈ ఇద్దరు హీరోల మధ్య బంధం వేరు అని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ ఇద్దరు హీరోలు ఎవరు, ఆ సినిమాలు ఏంటి అనేది తెలిసిపోయి ఉంటుంది. అవును, అవే 'అఖండ 2' మరియు 'ఓజీ'. ఈ సినిమాల కోసం టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తుంది. ఇండస్ట్రీలో ఇక 2 పెద్ద సినిమాల మధ్య పోటీ జరగడం సర్వసాధారణం, కానీ ఈ సినిమాల మధ్య జరుగుతున్న పోటీ మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇక ఇండస్ట్రీలోకి సంబంధించి సినిమాల మధ్య కాకుండా అభిమానుల మధ్య కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ సినిమాల విషయంలోకి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి 'ఓజీ', బాలయ్య బాబు నటిస్తున్న మరో సినిమా 'అఖండ'. ఇక 'ఓజీ' సినిమాకు కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ విలన్గా కనిపిస్తున్నాడు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇక గతేడాది రిలీజ్ రావాల్సిన ఈ సినిమా చివరకు ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్కు రెడీ కానుంది. ఇక 'ఓజీ' సినిమా రిలీజ్ రోజులోనే 'అఖండ 2' కూడా రిలీజ్కు సిద్ధమవుతుంది. నందమూరి బాలకృష్ణ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా 'అఖండ'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా 'అఖండ 2' రాబోతుంది. ఈ సినిమా 'అఖండ తాండవం' అంతకు మించి బోయపాటి చూపించబోతున్నాడు. ఇప్పటికే 'అఖండ 2' నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి పెంచేసింది. ఇక బోయపాటి, బాలకృష్ణ, తమన్ కాంబో అంటేనే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇక 'అఖండ 2' మొదటి నుంచే సెప్టెంబర్ 25నే రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్లు. కొన్ని రోజులు 'ఓజీ' వెనక్కు తగ్గిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఫైరింగ్లో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు 'అఖండ 2' రిలీజ్ వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాలేదని, కొన్ని కీలకమైన షెడ్యూల్స్ చేయాల్సి ఉందని, అది ఇప్పుడప్పుడే అయ్యేలా లేదని, అందుకే సినిమాను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ కూడా నడుస్తుంది. సెప్టెంబర్ కాకపోతే డిసెంబర్లో 'అఖండ' వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి.